వాయబ్బా మన రేవంత్ సార్ మాటలు చెప్తే నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే స్టేజ్ ఎక్కి గంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. కాకపోతే ఈయనే జనాలకు తెలిసిపోతుంది గది నిజమా వద్దామా అనేది. ఇంతకు రేవంత్ సారు దేని గురించి మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు అంటారా? ఒక్కసారి ఆయన మాటలలో ఇనుర్రి మీకే అర్థమవుతుంది. వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. పోయిన సర్కారు మొత్తం 10 ఏళ్ల పాలన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 18 నెలల పాలన చేసింది. ఈ రెండిట్లల్లా ఏది మంచి చేసిందని చెప్పేసి డిబేట్ పెట్టుకోరని చెప్పేసి టకాఫర్ ఇస్తున్నాడు రేవంత్ సారు. గదేదో చిరంజీవి సారు సినిమాల డైలాగ్ చెప్తాడుగా ఇంద్ర సినిమాల, ఏ సెంటర్ అయినా ఓకే, ఏ గల్లీ అయినా ఓకే, ఏ ఇంటికైనా ఓకే అన్నట్టు. గట్లనే మన రేవంత్ సార్ కూడా మీటింగ్ ఏడా పెడతారో పెట్టుర్రి. చెట్టు కింద పెడతారా, పెళ్లిలా పెడతారా, సావుకాడ పెడతారా, లేకపోతే కళ్ళు కాంపౌండ్లో పెడతారా, ఏడ పెట్టినా సరే రచ్చ రచ్చ మాట్లాడదామని చెప్తున్నాడు. నేను ఇంతకుముందు టీడీపీలు ఉంటే గాని సోనియా గాంధీ బిడ్డగా ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు సీఎం అయినా అని చెప్తున్నాడు. తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు అండగా నిలబడాలి, ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తంలో 33 జిల్లాల్లో కలెక్టరేట్లల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట. ఇక ఒక్కొక్క విగ్రహానికి వచ్చే ఖర్చు అయితే 17.5 లక్షల వరకు ఖర్చు వస్తుందంట. ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం ఎత్తు 12 అడుగులు ఉంటుందంట. 33 జిల్లాలలో కలిపి సుమారు 5,77 లక్షలు అవుతుందంట. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అయితే ఈ విగ్రహాలను ఆవిష్కరిస్తారంట. ఇక ఈ ముచ్చట ఎరికైన జనాలు ఏమంటున్నారంటే, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకు నచ్చినట్టు తెలంగాణ తల్లిని మారుస్తారా? అసలు మీకేమన్నా ఉన్నదా ఇంతనన్నా? ఒక పార్టీ ఆయన వచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మారుస్తాడు, ఇంకో పార్టీ ఆయన వచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. ఏదో మీ సొంత రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారు, ఏదో చూపించుకుందామని తప్ప జనాల గురించి పట్టించుకునే నాదుడే లేడు. అయినా గాలు చేసిన పాలనకి నువ్వు చేసిన పాలనకి మస్తు ఫరాక్ ఉన్నది. నువ్వు కళ్ళు కాంపౌండ్లో మీటింగ్ పెట్టినా, నడి చౌరస్తాలో మీటింగ్ పెట్టినా జనాలైతే నీ మీద బగ్గుమంటారు. గజవంటి మీటింగ్లు అయితే ఏం పెట్టక కానీ జనాలకు చేయాల్సిన 6 హామీలు అయితే జర కరెక్ట్ చేయని చెప్పేసి ఘోరంగా మాట్లాడుతున్నారు జనాలు.